నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కేతన్పల్లి మున్సిపాలిటీ అమరావతి గ్రామంలో ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించి మాట్లాడారు. రాజ్యాంగం అమలయ్యి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశ ప్రధాని రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో భాగంగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడంలో విఫలమైందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో ఇంటి జాగా ఉన్నవారికి 5 లక్షలు, నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు ఓపికతో ఉంటే అనుకున్నట్లుగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని హితవు పలికారు. తక్కువ చేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తుందో కేంద్రము, దీనికి వ్యతిరేకంగా మళ్ళీ మన తెలంగాణలో మార్పు కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే అవసరం ఉన్నదని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన మన కోఆర్డినేటర్ అంజన్ కుమార్ గారు, మన టీపీసీసీ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనకు ఏదైతే 5 గ్యారంటీలు ఇచ్చినారో, నేను ఈ నెల నుంచి గ్రామాలన్నీ తిరిగినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే అడుగుతున్నా. అమ్మా, మీకు ఏదైతే 200 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ జీరో బిల్లింగ్ ఇచ్చిందో వస్తుందా లేదా అని చెప్పి అందరినీ కోరడం జరిగింది. అందరు కూడా చెప్తున్నారు, సార్ మాకు వస్తుందని చెప్పి. ఇక్కడ మన అమరావతిలో అందరికి వస్తుందా? ఎవరికైతే రాలేదో చెప్పండి. ఎందుకంటే కొందరు ఉంటారు సరిగా రాయకపోవడము, అప్లై చేయకపోవడము, ఒకరిద్దరు ఉంటారు. కానీ ఉంటే మా కార్యకర్తలకు చెప్పండి, మీకు జీరో బిల్లింగ్ 100% మీకు ఒక్క పైసా కూడా ఛార్జ్ కాకుండా మీకు 200 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంది. చాలా మంది అనుకున్నారు, అరే మనకు 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు మనకు గ్యాస్ 400 రూపాయలు వస్తుండే, అవునా కదా? కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే గ్యాస్ 1000 రూపాయలు అయింది. కానీ ఈరోజు మనందరికీ ఎంత ధరలు పెరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారమ్మా అందరు మహిళలు, అవునా కదా? ఎవరికైతే రాలేదో మీరు రాసివ్వండి. మీరు ఒక్కటి గమనించాలి, మీ నిధులు ఏదైతే పైసలు గ్యాస్ కోసం ఉన్నదో మీ అకౌంట్లలో ఉన్నది, మీరు దాన్ని తీసుకునే బాధ్యత మీది. సో మీరు సరిగా ఎంపీడీఓతో మాట్లాడి మీరు ఏదైతే కావాలో అది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడే ప్రపంచంలోనేమో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలేమో తక్కువైతున్నాయి. మన దేశంలోనేమో నిన్ననే గ్యాస్ 50 రూపాయలు పెంచడం జరిగింది. 50 రూపాయలు అంటే ఇంకొక 100 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మన గండం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మీకు 500 రూపాయలలోనే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి మీకు ఇవ్వబడుతుంది. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ మనకు 10 లక్షలు. ఇంతకుముందు కోవిడ్ ఉన్నప్పుడు మనకు కష్టంగా మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ మనకు చౌక ధరలో వచ్చేది. కానీ మనం అప్పుడు డిమాండ్ చేస్తాము, మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయండి, 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? ఇవ్వలేదు. వాళ్ళు కేవలము మనమందరం కూడా చాలా మంది మహిళలు దుస్తదాడులు కూడా తాకట్టు పెట్టి కోవిడ్ టైంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు, అవునా లేదమ్మా? ఇప్పుడు మన రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది. నిన్న ఒక వ్యక్తి దగ్గర పోయినా నేను, ఆయనకు పాపము మన ఇందారం నుంచి సునీల్ గుండె నొప్పి వచ్చి యాంజియోగ్రామ్ చేసుకున్నాడు. అక్కడ మొత్తం ఖర్చు చూస్తే 6.5 లక్షల రూపాయలు అయింది. అయితే నేను అడిగిన, ఏమైనా సాయం కావాలన్నా, ఏమైనా కావాలంటే ఆయన వద్దు సార్, మొత్తం రాజీవ్ ఆరోగ్యశ్రీల మాకు క్లియర్ అవుతుంది, 6.5 లక్షల రూపాయలు మాకు రాజీవ్ ఆరోగ్య. ఇంకా కొందరు ఉన్నారు మన సోదరుడు, 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు,
ఆల్రెడీ టైం లేకుండే ఎల్ఓసి తీసుకోవడము, రాజీవ్ ఆరోగ్య స్కీమ్ లేదు అంటే సీఎం రిలీఫ్ ఫండ్లో మన చెన్నూరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 900 అప్లికేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో సుమారు 50% వరకు అందరికీ చెక్లు కూడా రావడం జరిగింది. గారి గురించి మనం చర్చించాలి. ఈ రాజ్యాంగం గురించి 75 వసంతాలు అవుతున్నాయి, నేటి తరానికి తెలవాలని చెప్తే ఆనాడు హౌజ్లో ఉన్నటువంటి నరరూప రాక్షసుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమంటాడంటే, వీళ్లకు ప్రతిపక్షాలకు ఎప్పుడు ఏం పని లేదు, కాంగ్రెస్ వాళ్లకు అంబేద్కర్ 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 అని అంటారు తప్ప అంబేద్కర్ అనే బదులు ఏదో రామనామం జపం చేసుకుంటే పుణ్యం వస్తుంది అని ఏలనగా మాట్లాడిండు అంబేద్కర్ గారు వచ్చి. అయ్యా నేను ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుతున్నామంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మనం ఇంతమంది సమావేశమైనామంటే మన రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇవాళ ఇక్కడ మనం అందరం నాయకులుగా స్వతంత్రంగా అన్ని తీర్ల సౌకర్యాలతో కష్ట సుఖాల్లో ప్రభుత్వాలు మనల్ని పరిపాలిస్తున్నా అంటే మనం రాసుకున్న రాజ్యాంగం. అది మన అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఇవి 3 కలిస్తేనే మన యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగం గురించి రాసిన మహనీయుడు అంబేద్కర్ గారి గురించి ఆ రకంగా ఏలన చేస్తే నేటి తరం మీరు గమనించాలి. సంవిధాన్ అన్నారు. సంవిధాన్ రాజ్యాంగం గురించి ఎందుకు తీసుకున్నామంటే రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అబ్కి బార్ 400 అని నినాదంతో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలు ఏ రకంగా బుద్ధి వేపిర్రో మీరు అందరు చూసిరు. 400 కాదు బిడ్డ, నీకు 200 కూడా ఎక్కువే అనుకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీతోని ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది. లేకపోతే ఇదే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన, రాజ్యాంగం మార్చే మన పరిస్థితి ఏంది? మన సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి లెటర్ రూపకంగా పంపించడం జరిగింది. తప్పకుండా వంశీ గారిని గుర్తు పెట్టుకుంటూనే ఈరోజు గర్వంగా చెప్పుకోబోతున్నాం. ఈ నెల 15వ తేదీన గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యం లోపల ఆర్ఎన్పి ఫ్లైఓవర్ బ్రిడ్జిని మనం ఓపెనింగ్ చేసుకోబోతున్నాం. గొప్పగా చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకులు కల్లిబల్లి మాటలతోని మోసపూరితమైనటువంటి వ్యక్తిత్వాలతో మనం మోసం చేయడం జరిగింది. వారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. కల్లిబల్లి మాటలు ప్రకటనలు పలికేటువంటి మీరు ఇంకొకసారి ప్రజల మధ్యలోకి వస్తే గతంలోనే గురుపాఠం చెప్పిళ్ళు, మళ్ళీ మీరు వచ్చినట్లయితే తగిన గురుపాఠం చెప్తారు. మా వివేక్ వెంకటస్వామి గారు నిశ్చితమైనటువంటి సేవతోని మీ అందరికీ ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం తీర్చిన తప్పున ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారు. వారి నాయకత్వాన్ని బలపరుస్తామని, అదేవిధంగా ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, జై బాబు, జై విజయ్, జై భీమ్, జై సంవిధాని. మన రామకృష్ణపులో 22 వార్డులు ఉన్నాయి. తప్పకుండా పట్టణ అధ్యక్షులు గారిని ఒకటే కోరుతున్నాం, రేపటి నుండి ఈరోజు సార్ ప్రారంభిస్తున్నాడు. రేపటి నుండి ప్రతి వార్డులో ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకుపోవడానికి మనం కృషి చేయాలని, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎన్నికల సమయం లోపల ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ మేము బాగు చేస్తాం, మురికాలను బాగు చేస్తాం మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 35 లక్షల రూపాయలతో ఇప్పటి వరకు సీసీ రోడ్లు కాలువలు చేశాం. ఒకటి మెయిన్ రోడ్ ఉంది, ఆ మెయిన్ రోడ్ కూడా సారు ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పకుండా జూన్ వరకు వస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. కాగా మందమరి మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉందని, రాజ్యాంగ రక్షణకై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశంలో పాలిస్తున్న పాలక పార్టీ విధానాలతో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, రాజ్యాంగ పరిరక్షణ ప్రజల అందరిపై ఉందని అన్నారు. జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరికీ తెలుసు, గత నెల రోజులు పార్లమెంట్ సమావేశాల్లో కూడా బీజేపీ పార్టీ వారు ఏదైతే నియంత్రణతో పాల్గొన్నటువంటి పార్లమెంట్ నడుపుతున్నారో మన ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని మాట్లాడాలన్నా వారికి హక్కు ఉన్నా వారికి మాట్లాడివ్వకుండా, టైం ఇవ్వకుండా
క్వశ్చన్ అవర్ కానివ్వండి, వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ పిలుపుని మేము గల్లీ గల్లీలా జై బాపు జై సంవిధానం అని చెప్పి ఏదైతే ప్రజల్లోకి తీసుకుపోతున్నామో అది రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉన్నదో ఖచ్చితంగా ప్రజల స్పందన ఎట్లున్నదంటే వాళ్ళకి నిజం తెలుస్తున్నది. ఈ నియంత్రిత పాలన నడవదు. మన రాజ్యాంగాన్ని కాపాడడం, మన హక్కులను కాపాడుకోవడం మన అవసరం. ఈరోజు ప్రతి మనిషికి మా పిలుపు, నిజాలు తెలుసుకోండి. ఈ దేశం బీజేపీ సర్కార్ ఎట్లయితే నియంత్రిత పాలన, నిరంకుశ పాలన నడిపిస్తుందో అది మన పిల్లలకు, మన దేశానికి మంచిది కాదని చెప్పి గమనించి ఈ జై బాపు జై సంవిధాన్ జై భీమ్ ముందుకు తీసుకుపోయి ప్రజలందరికీ నిజాలు తెలిపే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి, కాపాడుకుంటామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. 30 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నీళ్ళ సమస్య ఉండొద్దు, మీ అందరికీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. దాంతో పాటు గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలలో ప్రజలకు సరఫరా చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మాట ఇచ్చింది. మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పి అందరికీ 500 రూపాయలలో గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వబడుతుంది. నేను నిన్న ఒక రాజ్యం ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఒక వ్యక్తి అబ్డామినల్ ప్రిపరేషన్ అయ్యి, అంటే అక్కడ చోటు అయ్యి ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ చేసినప్పుడు సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు అయితే కేవలము రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నందువల్ల వారికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండే. ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ లో 400 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 950 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా పైరువీ చేసే అవసరం లేదు. దాంట్లో కేవలం ఆన్లైన్ లో అప్లై చేయాలి, సరిగా బిల్లు పెట్టుకోవాలి, సరిగా డాక్టర్ రికమెండేషన్ ఉంటే ఎమ్మెల్యే గారు సైన్ చేసినప్పుడు ఈ అన్ని నిధులు కూడా మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రావడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజలకు మనము మంచి బియ్యం ఇవ్వాలి అని చెప్పి సన్న బియ్యం కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. కొందరు విమర్శిస్తున్నారు, అది సన్న బియ్యము కేంద్రం నుంచి వస్తుంది కదా. మీరందరూ కూడా గమనించాలి, కేంద్రం నుంచి ఏదైతే ఇంతకు ముందు 6 కిలోల బియ్యం ఉండేనో దాంట్లో స్టేట్ వాటర్నే ఉంది దాంట్లో. కానీ ఈ దొడ్డు బియ్యం అప్పుడు టిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈ బియ్యం మాఫియా చేసి ఇది మహారాష్ట్రకి అమ్ముకొని ప్రజలు ఈ దొడ్డు బియ్యం తినక ఈ రైస్ అంతా, ఈ బియ్యం అంతా కూడా ఇతర రాష్ట్రాలకు దందా చేయడం జరిగింది. కానీ 10,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మనందరికీ కూడా ఫైన్ రైస్, సన్న బియ్యం అందరికీ కూడా ఇవ్వబడుతుంది. దాంతో పాటు అరే సన్న బియ్యం మళ్ళా తక్కువ పడుతుందని చెప్పి రైతులకు వారికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈ సన్న బియ్యం మీరు సన్న బియ్యం పంట వేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం వల్ల ఈ రోజు మనకు సన్న బియ్యం వస్తుంది. అందరికీ తెలుసు, ప్రజలకు ఇందిరమ్మ టైంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ముఖ్యమంత్రి అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఎక్కడ కూడా ఇవ్వలేదు. అలాంటి మందమరిలో సుమారు 500 ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మొన్న ఎవరైతే నిజంగా అర్హత ఉన్నదో వాళ్ళందరి పేరు తీసుకొని వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. అక్కడ పైప్ లైన్లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అన్ని కూడా సరిగా లేకుంటే నేను ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. R&Dకి త్వరలోనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళందరికీ కేటాయించడం జరుగుతుంది. అంటే చిత్తశుద్ధితోని ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో, ప్రజలకు ఏం చేయాలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే నేను చెప్పినట్టు అమృత్ స్కీమ్ ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ద్వారా 5 లక్షల రూపాయలు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి
శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే6 గని ఉత్పాదకతలో ఎల్లవేళలా ముందు వరుసలో ఉంటుందని జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. ఆర్కే6 గని ప్రారంభించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బుధవారం గని ఆవరణంలో మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం శ్రీనివాస్ తో పాటు SO2 జీఎం సత్యనారాయణ, ఏజెంట్ శ్రీధర్, గుర్తింపు సంఘం AITC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదాలు హాజరయ్యారు. జీఎం శ్రీనివాస్ గని వద్ద కేకును కట్ చేశారు. గనిలో ఉత్పత్తికి సహకరించిన కార్మిక సంఘాల నాయకులను శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి కార్మికుడు మెమెంటో స్వీట్స్ బాక్స్ ను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి ఏరియాలోనే ఆర్కే6 భూగర్భ గనికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, SDL యంత్రాల వినియోగం తదితర విభాగాల్లో ప్రతిభ కనబర్చడంతో గనికి అనేక అవార్డులు, రివార్డులు సాధించడం జరిగిందని వివరించారు. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు చేసిన కృషిని వారు కొనియాడారు. త్వరలోనే గని జీవితకాలం ముగుస్తుందని, ఉద్యోగులను శ్రీరాంపూర్ ఏరియాలోనే సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, ఫిట్ ఇంజనీర్ శ్యామ్ కుమార్, వెంటిలేషన్ అధికారి రామనర్సయ్య, అడిషనల్ మేనేజర్ కుమరయ్య, సంక్షేమాధికారి సురేందర్, గుర్తింపు సంఘం నాయకులు ముస్కి సమ్మయ్య, వీరభద్రయ్య, సంఘం సదానందం, TBGKS కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, INTSC బ్రాంచ్ ఉపాధ్యక్షులు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మైన్ నడుస్తుంది. తర్వాత ఇక్కడున్న ఉద్యోగులని మన శ్రీరాంపూర్ ఏరియాలోనే సర్బాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకొని వేరే ఏరియాలో అవి తెలియజేస్తారు. అంటే మనకు కొత్తగూడ నుంచి రావాలి వేకెన్సీ పొజిషన్. మందమర్లు ఏమైనా ఉన్నాయా, గోదావరి కన్లు ఏమైనా ఉన్నాయా, వస్తే దాన్ని బట్టి మనం నోటీస్ బోర్డు ఇస్తారు, అప్లై చేసుకోవచ్చు. ఒక పద్ధతి. రెండవది, విత్ ఇన్ ద ఏరియాలో ఎక్కడైతే షార్టేజ్ ఉందో ఆ మైన్లలో సర్దుబాటు చేయడం డెఫినెట్గా రెండవది మన చేతిలో ఉంటుంది. ఆ రకంగా తప్పకుండా చేస్తాను. ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మన ఏరియాలో SRP3, RK7 ఈ మైన్లు కూడా ఎక్కువ కాలం మనకు లైఫ్ ఉన్న మైన్స్. తర్వాత ఇందారం, ఇంతకుముందు చెప్పినట్టు ఇందారం కూడా ఓ 5 ఇయర్స్లో క్లోజ్ అయ్యే మైను. మరి ఈరోజు ఇంకో 20 సంవత్సరాలు లైఫ్ పెరిగింది దాన్ని. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ అనేది దాని లైఫ్ తగ్గిపోయింది. ఈ సేఫ్టీ ఇష్యూస్ వాడుతోనే పక్కనే గోదావరి, తర్వాత ఈ బ్యాక్ వాటర్, కాళేశ్వరము, తర్వాత సుందిల్లా, వీటితోనే కొంచెం సేఫ్టీ ఫాల్ట్స్ అవి వాడుతూనే ఓపెన్ కాస్ట్ ప్రపోజల్ అనేది ఒక 4 సంవత్సరాల తర్వాత ఆగిపోతుంది. ఇక తర్వాత ఫర్దర్ అండర్గ్రౌండ్ IK1A ఓపెన్ కాస్ట్ కాదు, దాంతో ఉన్న అండర్గ్రౌండ్ IK1Aనే దాంట్లో కనీసం 20 సంవత్సరాలు నడుస్తుంది ఆ మైన్. ఆర్కే6 మైన్కి ఒక చరిత్ర ఉంది, ఘన చరిత్ర. ఈ ఆర్కే6 మైను అంతకుముందు రామకృష్ణపూర్ డివిజన్లో ఉండేది. 75లో ఇది ప్రారంభమైన తర్వాత మొన్నటి వరకు 90ల వరకు కూడా ఆర్కే6 గని అనేది RKP ఏరియాలో ఉండేది. RKP ఏరియాలో మంచి మైన్ ఏదంటే ఆర్కే6 అనేవాళ్ళు. ఏదన్నా కార్మికుడిని అపాయింట్ చేసినా, ఏదైనా డివిజన్ నుంచి వచ్చినా యూనియన్ లీడర్లను పట్టుకొని మాకు ఆర్కే6 మైన్కే కావాలి అని రికమెండేషన్ చేసుకొని ఈ మైన్కి వచ్చేది. లోపల ఉన్న పరిస్థితులు కానీ, ఇక్కడున్న పని విధానం కానీ, అప్పట్లో ఇక్కడున్న అధికారులు వాళ్ళ ప్రవర్తన కానీ, ఏదైనా ఆర్కే6 గని అంటే సేఫెస్ట్ గని, మంచి గని, అందరూ సంతోషంగా పనిచేయచ్చు అనేది ఒక అభిప్రాయం ఉండేది. ఈ 50 సంవత్సరాల నుంచి అదే ఒరవడిని మీరు కొనసాగించారు. దాంట్లో భాగంగానే మైన్ మూసేస్తున్నారన్న ఉన్న సంవత్సరం కూడా, ఈ సంవత్సరం మూస్తున్నా కానీ మీరు ఒక 40 రోజుల ముందే మీకు ఇచ్చిన టార్గెట్ని నింపారు. జనరల్గా మూసేసే మైన్కి టార్గెట్ రాదు, కానీ ఈ మైన్ స్పెషల్ ఏంటంటే మూసేసేటప్పుడు కూడా మీరు ఒక 40 రోజుల ముందే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం 100% మీరు టార్గెట్ని తీసుకొచ్చారు. మీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన మన బాపూజీ రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ను ఎవరూ మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 4వ వార్డులో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే బీజేపీ వాళ్ళు
ఈరోజు రాజ్యాంగాన్ని చిన్నచూపు చూస్తూ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుంది. అదేవిధంగా స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీని మర్చిపోవాలని, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాతను కూడా ఈరోజు అవమానపరిచే విధంగా బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీనిని ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు భారతదేశ ప్రజలందరూ ఒకటే, మన అందరం కూడా ఐక్యమత్యతో పోరాటం చేస్తే ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడదామని చెప్పి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ప్రజలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు నిర్వహించి అహింసో పరమో ధర్మ అని చెప్పి అహింసతోటి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత మన మహాత్మా గాంధీ గారి. అలాంటి మహాత్మా గాంధీ గారిని ఈరోజు బీజేపీ ప్రభుత్వం మర్చిపోయే విధంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సంపద ఈ దేశ ఫలాలు ప్రతి ఒక్కరికి చెందాలి. ఈ దేశంలో ధనిక బీద లేదు, కులాల వర్గీకరణ లేదు, అందరూ సమానులే, అంటరానితనం ఉండదనే ఉద్దేశం కొద్దీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైర్మన్గా సుమారు 300 మంది ప్రతినిధులతో అందరూ ఆ రోజు కులాలకు మొదలకు అదేవిధంగా 100 ప్రతినిధులు ఉండి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు నిర్మించిన రాజ్యాంగమే ఈరోజు అందరి యొక్క సమానమైన హక్కులు రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని చెప్పింది. ఈరోజు ప్రభుత్వం అయితేనేమి ప్రజలైతేనేమి ఒక దిక్సూచికలాగా ఉండే రాజ్యాంగం వచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మారిస్తే ఈరోజు భారతదేశ ప్రజలు మళ్ళీ సంఖ్యలతోటి మళ్ళీ బానిసలాగా అప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా ఉండనో ఆ విధంగా మన మారే బతుకులు మళ్ళీ వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు కోరుకునేది మనస్మృతి. ఈ మనస్మృతి అనేది మహిళలను చిన్న చూపు చూస్తుంది, మహిళలకు చదవద్దండి, అంటరాని వల్ల చదవద్దని చెప్తుంది. బీదవాడు తప్పు చేస్తే ఒక శిక్ష, గొప్పవాడు తప్పు చేస్తే ఒక శిక్ష అని చెప్పి కులాలుగా వర్గీకరించి ఈరోజు మీ మనస్మృతి చెప్తుంది. అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేము వాడనా తిరుగుతూ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, అంబేద్కర్ యొక్క విలువలను, మహాత్మా గాంధీ యొక్క గొప్పతనాన్ని, మహాత్మా గాంధీ యొక్క విలువలను మేము ప్రజలందరికీ కూడా చాటి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు, మహిళా సోదరిమణులకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, స్వతంత్ర భారతదేశంలో మరి మనమంతా ఒకటే అనే నినాదంతో గత వారం రోజులుగా మంచిర్యాల పట్టణంలో గౌరవ పెద్దలు శ్రీ కుక్రాల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు చున్నమట్టివాడ 4వ వార్డులో మరి ఘనంగా ఈరోజు పెద్ద ఎత్తున చాలా మంది మరి ఈరోజు ప్రజలతో అదేవిధంగా కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి బీజేపీ పార్టీ వాళ్ళు గత కొంతకాలంగా ఈ యొక్క మరి స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి మరి శాంతిని మరి అశాంతిగా మార్చడానికి ప్రయత్నిస్తూ ప్రతిసారి మతంతోనో లేదా కులంతోనో రెచ్చగొడుతూ విద్వేషాలు సృష్టిస్తూ ఈరోజు భారతదేశంలో అల్లకొల్లాలు సృష్టిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ యొక్క జై భీమ్, జై బాపు, జై సంవిధాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి మన పార్లమెంట్ సాక్షిగా అవమానించిన సంగతి ప్రజలందరికీ తెలిసి దాన్ని మరి ఇంకా ప్రజలకు తీసుకెళ్లాలి. మన రాజ్యాంగాన్ని మన సొంతంగా కాపాడుకునే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాల్లో మన పట్టణ నాయకులతో పాటు ఏదైతే జిల్లా నాయకులు, మన ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ, కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటూ మరి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా మనందరూ కూడా పాల్పంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని వేడుకొని జరుగుతూ ఉంది. కాగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ను ఎవరూ మర్చిపోకూడదని లక్షిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్ పేర్కొన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో బుధవారం లక్షిపేట మండలంలోని కొత్తూరు, ఎల్లారం గ్రామాలలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ కార్యక్రమం ముగిస్తుందని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వారి ఆశయాలను, వారి సేవలను ప్రజలకు అవగాహన చేశారని తెలిపారు. ఏప్రిల్ 2వ తారీఖు నాడు మొదలుకొని ఇవాళ చివరి రోజు మండలంలో ప్రతి గ్రామాన ప్రతి వాడవాడ నుండి తిరుగుతూ ప్రతి గ్రామాన్ని తాకుతూ ఇవాళ రావడం జరుగుతుంది. అలాంటి అంబేద్కర్ గారిని నిండు సభలో బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గాని అదేవిధంగా అమిత్ షా గారు కానీ అవహేళన చేస్తూ అవమానించే విధంగా అతన్ని అంబేద్కర్ 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 అని ఎందుకంటారాయా?
దానికి బదులు ఏదన్నా దేవుని పేరు చెప్పుకుంటే మోక్షం కలుగుతుందని చెప్పి ఆ నిండు సభలో మాట్లాడి హేళన చేసిండ్రు. అది మేము ఇప్పటికీ ఖండిస్తున్నాం. కాంగ్రెస్ వాదిగా మనమంతా ఆలోచన చేయాలి. ఎందుకంటే అందరికీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను కాపాడుతూ మనల్ని అందరినీ గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. కాబట్టి అలాంటి విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మనకు రాజ్యాంగం లేకపోతే ఇవాళ నేను ఈ మాట్లాడే అర్హత నాకు లేదు. ఇక్కడ నిలబడి మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఇవన్నీ చెప్పాల్సిన ఈ భాగ్యం నాకు కలిగేది కాదని నేను సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ప్రతిదీ రాజ్యాంగం ద్వారా, ఓటు హక్కు ద్వారా ఇవాళ వార్డు నెంబర్ నుంచి మొదలుకొని సర్పంచులు, ఉప సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు, ఇలా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఈ రాజ్యాంగంలో వ్యవస్థను నిర్మాణం చేసేటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారంటే ఇలా రాజ్యాంగం పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, శక్తి. అతడు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రాజ్యాంగం ఒక గొప్పతనాన్ని మీ ప్రజలందరికీ ఇల్లుకు వారవాడకు తిరుగుకుంటూ చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా లక్షపేట మండలంలో తిరగడం జరిగింది. ఈ ఎల్లారం గ్రామం ఈరోజు చివరిగా 18 గ్రామ పంచాయతీలు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ 18 గ్రామ పంచాయతీలను కంప్లీట్ చేసుకున్నలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మా యొక్క గురువారి లెక్క మా ఎంబడి తోడుంటూ మమ్మల్ని ముందుకు సాగనంపుతూ ఈ కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర వహించిన పూర్ణచంద్రరావు సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున ఉన్నటువంటి నా కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ పట్టణంలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు, పట్టణ పార్టీ ఇన్ఛార్జి నూకల రమేష్, యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు. రాజ్యాంగం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు తప్పుపట్టారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీపతి, సుమతి మల్లేష్, నాయకులు షక్రీన్, కుందారపు రమేష్, ఇరికిల పురుషోత్తం, గరిగ రవి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలో హనుమాన్ దీక్షపరులు వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. రామకృష్ణపూర్ విజయ గణపతి దేవాలయం నుండి హనుమాన్ మాలదారులు పట్టణ పురవీధుల గుండా హనుమాన్ శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలదారులు మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ మాల ధరించి పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొండగట్టు అంజన్న డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ శోభయాత్రలో హనుమాన్ మాలగురు స్వాములు తేజావత్, రామకృష్ణ నాయక్, కృష్ణమూర్తి, తిరుపతి రెడ్డి, నరేష్, బాణేశ్వర స్వాములు పాల్గొన్నారు. హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు హనుమాన్ స్వాములందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో మొన్న నవమి రోజు శ్రీరాముని కళ్యాణం జరిగిన తర్వాత లోక కళ్యాణార్థం ఈ యొక్క ర్యాలీ చేయబడుతుంది. ఈ శోభయాత్రలో అందరికీ మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిపోతూ కేసీఆర్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదర్శ్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్న అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవని ప్రజలకు అర్థమైపోయిందని, హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. ఈయనకు లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయనని కలుస్తలేదు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష పరులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాములకు ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజలో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్ కు అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వాములను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. స్వాములతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. కేటీఆర్ తో పాటు సిరిసిల్ల జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఓ దుకాణాన్ని ప్రారంభిస్తుండగా బాణసంచ కాల్చడంతో ప్రమాదవశాత్తు టెంటుకు మంటలు అంటుకొని మంటలు చెలరేగాయి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఓ దుకాణాన్ని ప్రారంభిస్తుండగా బాణసంచ కాల్చడంతో దుకాణం ముందు వేసిన టెంటు అంటుకున్నది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు టెంటు అంటుకోవడంతో జనాలు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు స్థానికులు మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డు బాయ్ ఆక్సిజన్ ప్లాంట్ వద్ద డ్యూటీలో ఉండి మద్యం సేవిస్తున్నాడు. ఆయన మద్యం సేవిస్తుండగా స్థానికులు వీడియో చిత్రీకరణ చేపట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వార్డు బాయ్ తీరుపై మండిపడుతున్నారు. लोग देख सकते हैं ये इनकी गाड़ी है. इधर बिल्डिंग क्या चल रहा है? क्या चल रहा है? इधर बताओ. अंदर हॉस्पिटल में क्या कर रहे हैं अभी? शराब के बाटला हॉस्पिटल में शराब पी रहे हैं आप? नहीं, आप कौन है यहाँ के? वर्कर कौन है? आपको कौन परमिशन दी इसमें आने की? हाथ नीचे करो, वो लाइट बंद करो. हाथ नीचे करो, हाथ नीचे करो. बुला रहा हूँ डिपार्टमेंट को. हाथ नीचे करो, हाथ नीचे करो. बोला हमें 12. तुम हॉस्पिटल में गवर्नमेंट एम्प्लॉय है तुम? आईडी कार्ड बताओ. नाम क्या है? क्या काम करते हैं जी? ऑक्सीजन सप्लाई करते हैं. पक्का? आईडी कार्ड बताओ. आईडी कार्ड बताओ. बहुत बड़ा इशू होने वाला है ये. नहीं नहीं नहीं, तुम माफी. मेरे को रोज कंप्लेंट आ रही है यहाँ की, रोज पी रहे बोल के. मेरे कन फोटो है जी. मैं आज स्पेशली कहीं कुछ रात को क्या टाइम हो रहा है देखो. हम लोग डेली देख रहे हैं. आज पकड़े आपको डेली देख के. हमारा 1-2 दिन रहता होगा बोल के समझे, लेकिन आपका डेली का है. आपका आईडी कार्ड बताओ, हम लोग का चल जाते कुछ भी नहीं. चेस्ट हॉस्पिटल जो है आईडी कार्ड बताओ. वहाँ पे सादिक नाम है इनका. बैठ के जो है शराब पी रहे. तकरीबन 11 बजने को आ रहे. ये जो गवर्नमेंट एम्प्लॉय कहते हैं ऑन ड्यूटी है नो. अब ऑन ड्यूटी में रह के शराब पी रहे और सिगरेट पी रहे. यहाँ पे ऑलरेडी लिखे हुआ है नो स्मोकिंग बोल के. और ये जो है कोई नॉर्मल एरिया नहीं है, ये ऑक्सीजन प्लांट है. ये आप लोग రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి రాజు గృహకల్పనలో వైష్ణవి మాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 106 డివిజన్లో వైష్ణవీదేవి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి కల్పన మాట్లాడుతూ వైష్ణవి మాత పలు రకాలుగా తనకు నిద్రలో కనిపించి కోరిన కోరికలను తీర్చినందుకు వైష్ణవి మాత నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి కల్పనతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.